ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగుల జీతం బిల్లులు, ఏరియర్స్ బిల్లులు తయారు చేసేటప్పుడు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగుల పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ పిఆర్ఏఎన్ ఖాతాలోకి జమ కావాల్సిన సిపిఎస్ మొత్తం ఆలస్యం కావడం లేదా తప్పు ఖాతాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక నష్టం జరగడంతో పాటు రికార్డుల నిర్వహణలో కూడా సమస్యలు తలెత్తుతాయి. డిడక్షన్స్ పార్ట్‌లో సరైన ఆప్షన్స్ ఎంపిక. జీతం బిల్లు లేదా ఎరియర్ బిల్లు తయారు చేసేటప్పుడు డిడక్షన్ డిడక్షన్స్ పార్ట్‌లో మరియు సిపిఎస్ 1 అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, వీటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో స్పష్టమైన అవగాహన అయితే ఉండాలి. సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఈ ఆప్షన్‌ను ఉద్యోగి యొక్క రెగ్యులర్ జీతం నుంచి రికవరీ చేసిన సిపిఎస్ మొత్తాన్ని నమోదు చేయడానికి ఉపయోగించాలి. ఇది సాధారణ నెలవారీ జీతం నుంచి తీసివేసే సిపిఎస్ మొత్తానికి ఉద్దేశించబడింది. ఉదాహరణకు ఆగస్టు నెలలో ఒక ఉద్యోగి 10 రోజులు మాత్రమే పనిచేసి మిగిలిన రోజులు సెలవులో ఉన్నాడని అనుకుందాము. డీడీఓ ఆ 10 దినాలకు మాత్రమే జీతం బిల్లులు తయారు చేస్తాడు. సో, ఈ 10 రోజులకు సంబంధించి సిపిఎస్ మొత్తాన్ని ఆప్షన్‌లో సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఆప్షన్‌లో అయితే నమోదు చేయాలి. ఇక సిపిఎస్ 1 ఆప్షన్ ఈ ఆప్షను ఎరియర్స్ లేదా అదనపు చెల్లింపుల నుంచి రికవరీ చేసిన సిపిఎస్ మొత్తాన్ని నమోదు చేయడానికి ఉపయోగించాలి. ఉదాహరణకు పైన చెప్పిన ఉదాహరణలో ఉద్యోగి సెలవు మంజూరైన తర్వాత మిగిలిన 21 రోజులకు సంబంధించిన జీతం బిల్లులను డీడీఓ గారు తయారు చేస్తారు. ఈ 21 రోజులకు సంబంధించిన సిపిఎస్ రికవరీ మొత్తాన్ని సిపిఎస్ 1 ఆప్షన్‌లో నమోదు చేయాలి. ఈ విధంగా ఎందుకు నమోదు చేయాలంటే, ఈ విభజన చాలా కీలకమైనది మరియు దీని వెనుక నిర్దిష్టమైన సాంకేతిక కారణం ఉంది. ఎన్ఎస్‌డిఎల్ ఎన్ఎస్‌డిఎల్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాన్ నంబర్‌కు సాధారణంగా ఒక రెగ్యులర్ చెల్లింపు మాత్రమే అప్‌లోడ్ అవుతుంది. అంటే సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఆప్షన్‌లో నమోదు చేసిన మొత్తం మాత్రమే ఉద్యోగి పియ పిఆర్ఎన్ఏఎన్ ఖాతాకు సాధారణంగా నెలవారీ కాంట్రిబ్యూషన్‌గా వెళ్తుంది. అదనపు రెగ్యులర్ ఎంట్రీల సమస్య ఒకవేళ మిగిలిన రోజులకు సంబంధించిన సిపిఎస్ మొత్తాన్ని కూడా సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఆప్షన్‌లో నమోదు చేస్తే అది ఎన్ఎస్‌డిఎల్ సిస్టమ్‌లో అప్‌లోడ్ అవ్వదు. సిస్టమ్ ఒకే నెలలో 2 రెగ్యులర్ సిపిఎస్ కాంట్రిబ్యూషన్‌లను గుర్తించదు. సిపిఎస్ 1 ద్వారా ఎరియర్స్ అప్‌లోడ్. సిపిఎస్ 1 ఆప్షన్‌లో నమోదు చేసిన మొత్తాలు ఎన్ని ఉన్నా అవి ఎరియర్స్ కింద ఎన్ఎస్‌డిఎల్‌లోని ఉద్యోగి పిఆర్ఏఎన్ ఖాతాకైతే అప్‌లోడ్ అవుతాయి. ఎన్ఎస్‌డిఎల్ సిస్టమ్ ఎరియర్స్ కాంట్రిబ్యూషన్‌ను బహుళ ఎంట్రీలుగా స్వీకరించగలదు. ఇక సస్పెన్స్ అకౌంట్ సమస్య ఏఏఎస్ అష్యూర్డ్ అడ్వాన్స్డ్ స్కీమ్ ఇక ఎరియర్స్, ఇంక్రిమెంట్ ఎరియర్స్, డీఏ ఎరియర్స్ వంటివి కూడా సిపిఎస్, న్యూ జీపీఎఫ్ ఆప్షన్‌లో నమోదు చేస్తే ఆ మొత్తాలు సస్పెన్స్ ఖాతాలోకి, అకౌంట్‌లోకి అయితే వెళ్ళిపోతాయి. సస్పెన్స్ అకౌంట్ అంటే ఆ మొత్తాలు ఏ ఖాతాకు చెందాలో స్పష్టంగా తెలియక మధ్యంతరంగా ఉంచబడినవి. ఈ మొత్తాలను తిరిగి ఉద్యోగి ఖాతాకు జమ చేయడానికి సంక్లిష్టమైన ప్రక్రియ సమయం అయితే పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న తప్పులు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల విషయంలో అయితే ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఎరియర్స్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఎరియర్స్ బిల్లులు తయారు చేసేటప్పుడు చాలామంది డీడీఓలు సిపిఎస్ రికవరీని పొరపాటున సిపిఎస్ న్యూ జీపీఎఫ్ ఆప్షన్‌లో నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల ఇంక్రిమెంట్ ఎరియర్స్ నుండే రికవరీ చేయబడిన సిపిఎస్ మొత్తాలు సస్పెన్స్ అకౌంట్‌లోకి వెళ్లి ఉద్యోగుల ఆర్ఏఎన్ ఖాతాలోకి సక్రమంగా జమ కావడం లేదు. ఇది ఉద్యోగులకు అనవసరమైన ఆలస్యం, ఆందోళన కలిగిస్తోంది. డీడీఓలు ఈ సూచనను జాగ్రత్తగా పాటించడం ద్వారా సిపిఎస్ ఉద్యోగుల జీతం మరియు ఎరియర్ బిల్లుల తయారీలో లోపాలను నివారించవచ్చు. ఇది ఉద్యోగుల పిఆర్ఏఎన్ ఖాతాకు సిపిఎస్ మొత్తాలు సకాలంలో సక్రమంగా జమ కావడానికి సహాయపడుతుంది. తద్వారా ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతకు భరోసా కలుగుతుంది. ఈ మార్గదర్శకాలను డీడీఓలందరూ తప్పనిసరిగా అర్థం చేసుకొని అమలు చేయాలి. అవసరమైతే సంబంధిత అధికారుల నుండి మరింత స్పష్టత పొందడం మంచిది. తాజా మరొక అప్డేట్ అండి.
తాజా కేబినెట్ సమావేశం ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందనే చెప్పాలి. ఎందుకంటే వేతన సవరణ సంఘం, పీఆర్సీ, మధ్యంతర భృతి, ఐఆర్ బకాయిలు వంటివి కీలక సమస్యలపై ఎటువంటి స్పష్టమైన నిర్ణయాలను ప్రకటించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీఆర్సీ అమలు, ఐఆర్ పెంపు, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు వంటివి త్వరగా పరిష్కారమవుతాయని భావించారు. కానీ సమావేశం అనంతరం ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన వెలువడకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వం ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంలో విఫలమైతే ఉద్యోగ సంఘాలు తమ నిరసనను ఉధృతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగుల సహనం నశించి భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు, సమ్మెలకు పిలుపునిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగుల సంక్షేమం, వారి ఆర్థిక భద్రత రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. వారి సమస్యలను విస్మరించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను నెరవేర్చడానికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి, వారికి సముచితమైన పరిష్కారాలను చూపడం ద్వారా మాత్రమే ప్రభుత్వం వారి మద్దతును పొందగలదు. లేకపోతే ఉద్యోగుల ఆందోళనలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారే అవకాశమూ ఉంది.